సో మన తేజస్వి రావు విల్ స్పీక్ నౌ. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు అండ్ బీవీఎస్ రవి సార్, కోనా వెంకట్ సార్, బాబీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, మా రాజువెట్స్ రాంబాయ్కి అండ్ రాంబాయ్ క్యారెక్టర్కి ఇంత లవ్ ఇస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి థియేటర్కి వెళ్తున్నాము, థియేటర్ విజిట్స్ అప్పుడు కానీ వీడియోస్లో కానీ ఇంత రెస్పాన్స్, ఇంత లవ్ మాటలు రావట్లేదండి. మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని మించి ఉన్నది. ఒకటే ఐ వాంట్ టు టెల్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ రాజువెట్స్ రాంబాయ్ గురించి మాట్లాడంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ అండి, నితిన్ సార్, సాయి సార్, తన్మయ్ సార్, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ వాల్యూ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ యూ ఓన్లీ సా ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. వేర్ ఈస్ హీ? రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాహుల్ సార్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్, కార్తిక్ సార్, మాన్సూన్ టేల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఇస్ నో రాజువెట్స్ రాంబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్. సార్ విజువల్స్ గురించి, బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సార్కి టైఫాయిడ్ వచ్చింది. అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్కి కెనాల్ వేసుకుని హీ వర్క్డ్ ఒక 1 వీక్ అలాగే వర్క్ చేశారు. సార్, ద డెడికేషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ పుట్ all your efforts in Rajwats Rambai and people are seeing it now. Thank you sir. And hero of the film, Suresh Bobli sir. సార్ ఫస్ట్ నుంచి సాంగ్ లాంచ్లో కూడా చెప్పాను, ప్రతి ఈవెంట్లో చెప్తున్నాను, మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్. అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా, ఎవరు బాగుందంటున్నా, ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్, అది మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ the BGM and songs and everything. Thank you sir. And I have to mention our choreographer JD Master. He is not here. Sir tho idi na second cinema. It was beautiful working with you sir. I hope we work more and more in future. And editor Naresh sir, thank you so much for beautiful cuts sir. Chala ba chesaru. Thanks a lot sir. And he struggled past 6 months, you have whatever effort and the struggle you have going through. Thanks a lot sir. And I have to mention our direction team, Murali garu, Sita garu, Praveen garu. Ee cinema vaallade ani own cheskoni they worked day and night, so many sleepless nights. I know. Thank you so much Andy. Thanks a lot for owning this film as yours. Thank you and working that way. And I have to mention our I have to mention our Vamsi sir and Banivas sir. Vamsi sir, thank you so much for the compliment. One of the best and biggest compliment. I don't think malli na career lo kuda inta manchi compliment nake malli istarani. I mean, comparing with a legend like Savitri garu, I take it with utmost humility and humbleness andi. Thank you so much Vamshi sir and Banivas sir for pushing this project. Theater lo ippudu ee cinema ila అంతమంది ఆడియన్స్కి తెలుస్తుంది, వస్తున్నారు అంటే it is not possible without Vamshi sirs and Banivas sirs push andi. Thank you so much sir. And I want to coming to artists, I want to mention first sir Chetu sir, Venkanna garu. I don't want to talk about your acting because everybody knows you are Venkanna mass andaru chusesaru, but I want to talk about you as a person sir. Thank you so much for being such a sweetheart to me since the beginning. From
సెట్లో ఫస్ట్ సీన్ మేము చేస్తున్నప్పటి నుంచి ఐ ఆల్రెడీ మెన్షన్ ద వే హీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ మీ, సో కన్సర్న్డ్ అబౌట్ మీ. కొట్టే సీన్స్లో కానీ వాటిలో కానీ ఆర్ యూ ఓకే అని అడగడం కానీ, లైక్ హౌ డు ఐ బీ సో కేర్ఫుల్ టు నాట్ లైక్ నన్ను హర్ట్ చేయకూడదని. అండ్ లైక్ యూ వర్ బీన్ సో స్వీట్ సార్, సో రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి. మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. చాలా లవ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఆల్సో సమ్టైమ్స్ ఐ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ సేఫ్టీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్. He was there with me through it all. Thank you so much, sir. Thank you so much for, like, I don't know. Thank you so much. Yes, sir. And I wish more and more we could work together in future. Thank you so much. And Akhil, Raju, I hope this film brings you and everything you have wished for. Thank you so much. And my band team, సాయిరామ్ గారు, విక్రమ్ డాంబర్ గారు, అలెక్స్ గారు, శివ స్క్వేర్. లైక్ మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి. ద లాఫ్స్ అండ్ లాఫ్టర్ రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్, మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yeah, I think I've covered everybody. No, Shivaji sir and Anita ma'am, so sorry. Ma'am and sir, you are inspiration to us. Mala oka cinema rendu cinemalu chestu who are trying to make name in this industry, meeru and actors like you are inspiration, ma'am and sir. Thank you so much, sir. Thank you so much, ma'am. And we have so much to learn from you both, ma'am, and I hope we will learn a lot. Thank you. I think I didn't miss anybody. No. Yeah. Lastly, I want to end this with one thing, Andi. A request. ఒక రిక్వెస్ట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. టు ఆల్ ద విమెన్, అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ స్కెచ్ వీడియోలు రాసుకుంటూ, కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ, ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ, యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషలీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. ప్లీజ్ డోంట్ స్టాప్, ప్లీజ్ స్టిక్ విత్ ఇట్. మీకు కావాల్సింది, మీకు నచ్చుతుంది చెయ్యండి, ఆపకండి ప్లీజ్. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి. లైక్ ఇదంతా నాకు ఊహించడానికి, డ్రీమ్ చేయడానికే చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు, నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని. సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు. బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, మీ అంబిషన్కి, మీ కాన్ఫిడెన్స్ని, మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోనూ ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. ప్లీజ్ స్టిక్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యు లవ్. థ్యాంక్ యూ సో మచ్. యా, Thank you, Tejasvi. Thank you so much. Akhil will speak now. అందరికీ నమస్కారం. ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అండ్ అందరికీ, అండ్ స్పెషల్లీ శ్రీ విష్ణు అన్న అండ్ వంశీ నందిపాట్ అన్న గారు అండ్ కోన వెంకట్ గారు, బాబీ అన్న అండ్ వేణుడుగుల అన్న అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ నన్ను అసలు అంటే ఏం మాట్లాడాలో కొంచెం బ్లాంక్ అయిపోతున్నా నేను. అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒక సక్సెస్ కోసము, ఒక సినిమా కోసము. అట్లాంటి జర్నీలో మనకు ఒక సినిమా రావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఆడిషన్లు ఇవ్వాలి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అట్లా ఏ బ్యాక్గ్రౌండ్లో లేకుండా చాలామంది యాక్టర్లు వచ్చిండ్రు. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అన్న అండ్ శ్రీ విష్ణు గారైనా అండ్ విశ్వక్సేన్ అయినా, చాలామంది రవితేజ గారైనా, ఎవరైనా, నాని సార్, అందరూ. సో నేను కూడా లైక్ అంతే హోప్, అంతే నమ్మకం పెట్టుకొని వచ్చుండే. ఒకప్పుడు అటు సైడ్ నుంచి నేను ఆలోచించడం, ఏదో ఒక రోజు నేను ఈ స్టేజ్ మీద నిల్చుంటా, మాట్లాడతా అని. ఈరోజు ఆ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన అందరు ఆడియన్స్కి మీకు నిజంగా చాలా దండం పెట్టుకుంటా. నేను ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి మీకు. నా వల్ల కూడా కాలేదు. జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారంటే
మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒక్కొక్కరు ఎంత అరుస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే, అరే నేను ఎవరిని భయ్, నేను ఎవరిని మీకు తెలుసా, నేను తెలియదు. ఒక రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాలో రాజు అనే క్యారెక్టర్ చేసిన. ఇంత లవ్, ఇంత ప్రేమ ఎట్లా చూపిస్తున్నారన్న మీరు నా మీద. నాకు ఏ మార్కెట్ ఉందన్నా, ఏం లేదన్నా. నన్ను ఈరోజు ఒక మార్కెట్లో నిలబెట్టి, ఒకప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అయినా డైరెక్టర్లు అయినా మాట్లాడిన మాట అన్నా, నీకు మార్కెట్ ఉందా, బాగున్నావు చూడ్డానికి, కానీ మార్కెట్ లేదు అన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక పెద్ద మార్కెట్ని, పెద్ద సక్సెస్ని ఇచ్చిందన్నా. మీకు నేను ఏం చెప్పాలన్నా, థ్యాంక్ యూ. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీకు ఐ రియలీ ఎన్నోసార్లు తిన్నా తినకపోయినా ఎంతో కష్టం పెట్టుకొని లోపల నేను ఎప్పుడు గివ్ అప్ ఇయ్యలే. అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అనుకున్నా. 21st ఈజ్ మై సక్సెస్. అండ్ మా అమ్మ నాన్న ఇక్కడనే ఉన్నారు. నాన్న ఐ లవ్ యూ. మా నాన్న ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నాడు, తను అవ్వలేకపోయాడు తన పరిస్థితులను బట్టి. ఆయనకు అప్పటికే పెళ్ళైపోయింది, ఆ ఊర్లో ఆయన చేయలేకపోయాడు. నాన్న అమ్మ ఒక్కసారి మీరిద్దరు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఆ రోజు ఆయన చేయలేకపోయాడు, కానీ ఈరోజు ఆయన కొడుకుగా నేను చేసిన అంటే దానికి కారణం ఆడియన్స్ మీరే. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. అండ్ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. నేను హీరో అవుతా అన్నప్పుడు నన్ను ఎవరు నమ్మిందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నా అమ్మ నమ్మింది. మా అమ్మ నువ్వు హీరోవిరా అని చెప్పింది. నేను రేపు హీరో అయినా మా అమ్మకి నేను ఎప్పుడు హీరోనే. థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఏవి కూడా ఉండద్దని కోరుకుంటున్నా. అది మొన్న 21st రోజు బోసన్న ఇచ్చిన హిట్ వల్ల అవన్నీ తొలగిపోయినాయి అమ్మ. మనకి ఇప్పుడు ఏ కష్టం లేదు, స్టేజ్ మీద చెప్తున్నా, మనకి ఏ కష్టం లేదు. ఓకే ప్లీజ్ మీరు హ్యాపీ ఉండండి. నేను నా ఫస్ట్ మా మమ్మీ డాడీ సినిమా, నేను మా శివాజీ సార్ గారు అండ్ అనిత మేడం, థ్యాంక్ యూ మేడం. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి, శివాజీ సార్ మీతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. అండ్ నా గ్యాంగ్ విక్రమాదిత్య అండ్ అలెక్స్, శివ, ఇంకొక శివ అండ్ సాయిరామ్, వీళ్ళందరూ బ్యూటిఫుల్. ఈ సినిమాకి చాలా కష్టాలు పడ్డారు. అంటే మేము కష్టపడ్డాం, మేము అది ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నాం. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్స్ చేశారండి. రమణ అన్న చేశాడు, అండ్ రవి అని ఇంకొక ఆర్టిస్ట్ చేశాడు, అండ్ కనకం వెంకట్ అని ఇంకొకరు చేశారు, అండ్ గీత, చాలామంది యాక్టర్స్ ఈ సినిమాలో చేశారు. ఐఎమ్ గ్లాడ్ వీళ్ళందరితో నేను పనిచేసా. అండ్ 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 లైక్ మా చైతు అన్న ఈజ్ అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని నేను చెప్పుకుంటా గర్వంగా. థ్యాంక్ యూ చైతు అన్న, ఐ లవ్ యూ. ఐ థింక్ ఐ ఫర్ ఎవర్, మీరు నన్ను ఎప్పుడైనా అరైతూర ఎప్పుడన్నా కొట్టచ్చు అన్న, నో ప్రాబ్లం. యు ఆర్ మై బ్రదర్, ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తేజస్ని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, సచ్ ఎ గుడ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా డైరెక్షన్ టీమ్ గురించి చెప్పాలి. సీత అన్న, ఐ లవ్ యూ సో మచ్. నువ్వెంత కష్టం, ఎంత ఎఫర్ట్ పెట్టినావో నీ సినిమా కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి నువ్వు మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మురళి, సాయి, ప్రవీణ్, బీడి అన్న, సూర్యప్రకాష్ గారు, అండ్ ఆల్ అవర్ డైరెక్షన్ టీమ్ అండ్ మై ప్రొడక్షన్ డిజైన్ టీమ్, బాలు అండ్ మీరు గాంధీ గారు, అండ్ మా డిఓపి టీమ్ వాజిద్ అన్న. నీకు నిజంగా వేర్ ఆర్ యూ వాజిద్ అన్న, ఐ రియలీ లవ్ యూ సో మచ్. సచ్ ఎ డెడికేటెడ్ డిఓపి అండి. అసలు ఆయన ఒక షాట్ పెట్టాలంటే కొంచెం వాటర్ వేపిస్తాడు, కానీ అసలు ఆ షాట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అన్న, విష్ టు వర్క్ మోర్ అండ్ మోర్. అండ్ మా సినిమా ఎడిటర్ నరేష్ అన్న, నీది నాది ఓకే కథలాగా, నువ్వు వరంగలే, నేను వరంగలే, మా మ్యూజిక్ డైరెక్టర్ వరంగలే, మా డైరెక్టర్ వరంగలే, మా ప్రొడ్యూసర్ వరంగలే, అరే నేను కూడా వరంగలే. కానీ అంతకన్నా ముందు మా అందరికీ ఉన్న ఒకే ఒక పిచ్చి ఏంటంటే సినిమా అనే పిచ్చి చాలా ఎక్కువ మా అందరికీ. అదే ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టింది. మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతామో అని చాలా భయం వేసింది. ప్రివ్యూ అయిపోయాక నాకు ఒక భయం ఉండే, పొద్దున్న లేచి
ఈ సినిమా చూస్తారా లేదా అని ఒక భయంతో వాష్రూమ్లో పోయి ఏడ్చుండే నేను. ఈరోజు టికెట్లు తెగుతాయా లేదా అని ఒక భయం ఉండే, ఎందుకంటే దాని వెనుక మా కుటుంబాలు ఉన్నాయి. నా కుటుంబం, మా డైరెక్టర్ కుటుంబం, మా ఎడిటర్ కుటుంబం, మా అందరి కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. ఎందుకంటే మేము మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళము. ఒక కళతో వస్తాము, ఆ కళ నిల్చుంటుందా లేదా అనే భయం ఎంత ఉంటుందంటే అంత భయం ఉంటుంది. ఆ రోజు చాలా భయపడినా, దేవుడా ఒక్కరోజు టికెట్లు తెంపి దేవుడా రేపు ఆటోమేటిక్గా జనాలు దాన్ని హిట్ చేస్తారని దేవుడు దాన్ని నా పక్క నుండి ఆడియన్స్ రూపంలో పంపించిండు. టికెట్లు దిగినాయి, సినిమా చూసిర్రు, ఒక మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకన్నా ఏం చెప్తాను నా ఆడియన్స్కి. అండ్ మొన్న సక్సెస్ టూర్లో థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అన్న వాళ్ళు అందరూ అంటున్నారు, అన్న నీ నెక్స్ట్ సినిమా మంచిగా ఉండాలన్నా, అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటా, 10 సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథ చూస్ చేసుకొని నెక్స్ట్ సినిమా కూడా మిమ్మల్ని అట్లనే మెప్పిస్తా అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాకి సంబంధించిన మేనేజర్స్ వాళ్ళ గురించి చెప్పాలండి. కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ ఇంద్ర కూడా. అండ్ రిషి ఆల్సో రీసెంట్గా మొన్న మేము ఈ సక్సెస్ టూర్ అప్పుడు అంతా అరేంజ్ చేసినాడు. అండ్ బిట్టు అన్న, నువ్వు లేకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్లోనే లేనన్నా, నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ బిట్టు అన్న. అండ్ మహబూబాబాద్ అండ్ కాంచనపల్లి గురించి చెప్పాలండి. ఆ చిన్నపిల్లలు, ఆ ఊరు, ఆ స్వచ్ఛమైనది. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు నన్ను ఆదరించారు, ఆ ఊర్లో రాజ్గాన్ లాగా నన్ను యాక్సెప్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనున్న స్టేయింగ్ ప్లేస్లో ఒక వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్నా. అన్న మీకు రుణపడి ఉంటా అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మా పెద్ద హీరో మా సురేష్ బొబ్బిల్ అన్న గురించి చెప్పాలి. అన్న ఐ లవ్ యూ. నేను నీకు ఏం చెప్పలేను. మనం ఇంకా సినిమాలు కలిసి పనిచేయాలన్నా, నీతో పనిచేయాలని నాకు చాలా కోరిక ఉంది. ఐ లవ్ యూ సో మచ్. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ అక్షరాలు అసలు ఎంత ముద్దుగున్నాయో అనేది నేను చెప్పడం కన్నా ఆల్రెడీ జనాలు చెప్పేసిరు, ప్రూవ్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్, చిన్నప్పుడు అంటాం కదా, అట్లా ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐ రియలీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మా పిఆర్ఓ టీం కానీ, సురేష్ గారు అండ్ కిషోర్ అండ్ వంశీ నందిపాటి అన్న సినిమాని తీసుకొచ్చి జనాల్లోకి దింపాడు. అన్న ముట్టుకుంటే డెఫినెట్లీ హిట్ అనే టాక్, అట్లాంటిది అన్న ముట్టుకొని బన్నీవా సార్ అండ్ వంశీ నందిపాటి గారు వచ్చి హిట్ చేయించారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటా. వన్స్ అగైన్ ఆడియన్స్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పటికీ ఎంత హిట్ కొట్టినా ఇక్కడే ఉండి ఇలానే సలాం కొడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.